నాంపల్లి జాంబాగ్లోని యాదవ్ సంఘం భవనంలో అగర్వాల్ మానవ సేవా మంచ్, జాంబాగ్ యాదవ్ సంఘంల సంయుక్త ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ గోల్కొండ జిల్లా అధ్యక్షులు బి పాండు యాదవ్, విఠోబా దేవాలయం అధ్యక్షులు వి కిషన్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ యాదవ్ సంఘం అధ్యక్షులు బోయిని వెంకటేష్ యాదవ్, కోశాధికారి ఏషం మనీష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అగర్వాల్ మానవ సేవా మంచ్, జాంబాగ్ యాదవ్ సంఘంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేద ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సలు అందించడం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతి ఒక్కరూ తమ పనులను ఎంత ముఖ్యంగా భావిస్తారో అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కూడా అంతే ముఖ్యంగా భావించి వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించుకొని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 300కు పైగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో కిమ్స్ ఆసుపత్రి, స్వరూప్ ఆసుపత్రి, ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్, ఎన్కే డెంటల్ ఆసుపత్రి వైద్యులు ఈ శిబిరంలో పాల్గొని పలువురికి వైద్య చికిత్సలు చేసి అవసరమైన వారికి ఉచిత మందులు అందజేశారు.